సో వాట్ డూ యూ సజెస్ట్, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి మాత్రం భవిష్యత్తులో కూడా ఇంకా ఐపీఎస్లే ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? వాట్ యూ థింక్? అది ప్రభుత్వం ఇష్టం, నిర్ణయం. మీకంటూ అంటే ఐపీఎస్లలో కూడా మళ్ళీ వచ్చి చేయాలి కదా, ఇదే స్థాయిలో చేయాలి, పేరు నిలబెట్టాలి. ఐఏఎస్లో కూడా ఆఫీసర్స్ ఉన్నారు చేసేవాళ్ళు. అంటే ఆఫీసర్ కరెక్ట్ ఉండాలి. నా అభిప్రాయం ఏంటంటే ఎవరితో భయపడద్దు, అది ఆ ధైర్యము ఉండి చేస్తే ఎక్కడైనా చేయొచ్చు. ఈరోజు ఇక్కడ కాదు, ఇంకా ఎక్కడిచ్చినా చేసే కాన్ఫిడెన్స్ నాకు ఉందని నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు 2017 తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఏదైతే మీకు వచ్చిందో, ఆ అవార్డు అంటే ఈ డిపార్ట్మెంట్లో మీరు చేసిన సేవలకు గాను వచ్చిందా, లేకపోతే ప్రీవియస్ సైబరాబాద్ కమిషనర్గా వచ్చిందా? అంటే అది ముఖ్యమంత్రి గారు పర్సనల్గా డిసైడ్ చేశారు కనుక హీ హాస్ బీన్ వాచింగ్ మీ. ఓకే, అయితే అది కూడా ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా ఓపెన్గా చాలాసార్లు మెచ్చుకున్నారు. అంటే పోలీస్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు, అందరి ముందు, దెన్ టీవీల్లో చెప్పారు. సో ఐ థింక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అని అన్నీ కలిపి ఇచ్చారని. సో సివి ఆనంద్ అంటే ఈజ్ యాజ్ ఎ సెడ్ పీపుల్ ఫ్రెండ్లీ ఆఫీసర్ అని అంటుంటారు. అండ్ ఆల్సో నాకు తెలిసింది ఏంటంటే యువర్ ఆల్సో చీఫ్ మినిస్టర్ ఫ్రెండ్లీ ఆఫీసర్ అని. అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ ముఖ్యమంత్రితో మీకు మంచి అసోసియేషన్ ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ విత్ ది ఎనీ చీఫ్ మినిస్టర్ టిల్ డేట్ నేను నోటీస్. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ నో కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీ ఎమ్మెల్యే ఆల్సో. సర్పంచ్ నేను జాయిన్ అయ్యింది 91-92లో. ఓకే, ఇప్పుడు ఉన్న కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడు సర్పంచ్లు, మండల్ ప్రెసిడెంట్స్. మీరు చూడండి, నేను వరంగల్లో పనిచేసిన రోజులు 92-94. ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యేస్ ఇప్పుడు నాకు చాలా మంచి మిత్రులు. అంటే అప్పుడు కొన్ని గొడవలు జరిగినా పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ ఎప్పుడు చూసినా చాలా ఆప్యాయంగా. అంటే somehow లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఇన్ ద పొలిటికల్ సర్కిల్స్ ఆల్సో. అందరూ ఓవర్ పీరియడ్ ఆఫ్ 27 years చాలా పరిచయాలు ఏర్పడతాయి కదా. ఇన్ని ఎలక్షన్స్ చూసాం ఫీల్డ్లో. ఇక్కడే కాదు, కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా, అక్కడ ఏలూరు, ఇక్కడక్కడ బాగా, అంటే విజయవాడలో, అంటే ఎక్కడ కలిసినా ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ బ్యాడ్ రిలేషన్స్ విత్ ఎనీవన్. నాకు నా సర్వీస్ ఈగో కానివ్వండి ఏమీ లేదు వారితో. వారు కూడా అంటే నేను మర్యాద ఇచ్చేవాడిని, వాళ్ళు మర్యాద ఇచ్చేవాళ్ళు. సో ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్కి అవకాశం లేదు. నాకు పాసిబుల్ ఆనంద్ గారు, జనరల్గా నాకు అర్థమై, అంటే ఒక డిపార్ట్మెంట్ మీరు హెడ్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్తో కానీ, సర్పంచులతో కానీ, లేకపోతే ఎంపీలతో కానీ, అక్కడ ఎనీ పొలిటికల్ లీడర్స్తో మీరు క్లోజ్గా ఉంటూ ఎన్ఫోర్స్ చేయాలంటే కొన్నిటిని కొంచెం కష్టం. దేర్ కుడ్ బి సమ్ ప్రెషర్స్. మీ ఫ్రెండ్ దగ్గర నుంచి మీకు ఒక ప్రెషర్ రావచ్చు, ఇది ఆపేసే, ఇది ముందుకు తీసుకెళ్ళొద్దు, ఈ కేసు క్లోజ్ చేయండి, ఇటువంటి సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్. నేను ఏం గమనించానంటే 26 సంవత్సరాల సర్వీస్లో వారు కూడా మీ రెప్యుటేషన్ చూస్తారు. వారు తప్పుడు పని మీరు ఏ విధంగా ఉన్నారో దాన్ని బట్టి మీకు చెప్తారు. ఓకే, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు అలాంటి వాటికి? అంటే ఎప్పుడు కూడా నాకు కాన్ఫ్లిక్ట్ అవకాశమే లేదు. నేను కూడా వారు ఏదన్నా చెప్పారనుకోండి, నా ప్రొసీజర్ ఏంటి, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజలు ఎన్నుకున్నారు, వారికి బాగా ప్రెషర్ ఉంటుంది. అంటే ప్రజలు వచ్చి రోజు ఇంటి ఉదయం 5-6 గంటల నుండి వాళ్ళకు రాత్రి 11-12 వరకు ప్రజలు అంటే ఓట్లు వేశారు కనుక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇది చేయించండి, అది చేయించండి, ఆ పనులు చేయించండి, ఇక్కడ జాబ్ ఇప్పియండి, ఆ కాంట్రాక్ట్ ఇప్పియండి, అది చాలా నడుస్తుంటాయి. మాకు ఫోన్ చేసి చెప్తారు. అంటే వాళ్ళు ముందు నిలబడి, అంటే పెటిషనర్స్ ఎవరైతే వచ్చారో వారు ముందు నిలబడి ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడతారు. టోన్ కొద్దిగా వేరేగా ఉంటుంది. ఇమ్మీడియట్గా నేను కూడా అడుగుతాను చాలాసార్లు, అంటే మీ ముందు ఎంతమంది ఉన్నారని, ఎమ్మెల్యే గారు మీ ముందు ఎంతమంది ఉన్నారు, అది మీరు అర్థం చేసుకోండి అంటాడు. దెన్ వారు చెప్తారు ఓకే ఓకే అంటాను. మళ్ళీ తర్వాత వారు సింగిల్గా ఉన్నప్పుడు వేరే విధంగా చెప్తారు. అంటే వారికి కూడా ప్రెషర్స్ ఉన్నాయి, ఇవి అర్థం చేసుకోవాలి మనం. దెన్ మనం ఎప్పుడు కూడా ఆన్ ద ఫేస్ నో, ఇది కాదు, కుదరదు అని చెప్పడం అనేది చాలామంది ఆఫీసర్స్ చేస్తుంటారు. దట్ ఈస్ ఫూలిష్ ఐ ఫీల్. నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసుకొని కరెక్ట్ ఉంటే చేసేయడం. అంటే విద్ ఇన్ ద లా, ఇట్స్ అ జెన్యున్ రిప్రజెంటేషన్, జెన్యున్ గ్రీవెన్స్, అది ఇమీడియట్ చేసేసి మనం చెప్పకపోయినా తెలిసిపోతుంది అయిపోయిందని.
వారికి. అది అది చేసే పరిస్థితి లేదనుకోండి, ఇట్ ఈస్ అగేన్స్ట్ ద రూల్స్, ఇట్ ఈస్ వైలేటింగ్ సమ్వన్, ఇట్ ఈస్ హర్టింగ్ సమ్వన్ ఎల్స్, అది చెప్తే ఒక్కరు కూడా ఇప్పటివరకు నా తప్పుడు పని చేయమని చెప్పలేదు ఇప్పటివరకు. సరే అన్నారు కానీ, సరే మీ ఇష్టం, కరెక్ట్ మీరు అదే విధంగా చేయండి అని అన్నారు కానీ ఎవరు కూడా లేదు మా ఇది చేయాలి మీరు తప్పనిసరి అని ఎవరు ఇప్పటివరకు 20 సంవత్సరాలు నాకు చెప్పలేదు. అయితే నాకు ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది నాకు అర్థమే కాదు. ఈ అప్పుడప్పుడు చూస్తుంటాను. అంటే వారికి తగిన గౌరవం ఏదైతే ఉందో ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ ఎప్పుడు తప్పు చేయొద్దు. అంటే మనం నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు అతను సర్పంచ్ ఉండొచ్చు, ఈరోజు నా మంత్రి ఉండొచ్చు. మంత్రిగా ఉన్నప్పుడు మర్యాదలు వేరే విధంగా ఉంటాయి. అందరి ముందు మీరు యూ కాంట్ ట్రీట్ హిమ్ డిఫరెంట్లీ. మన సొంత చుట్టాలు కొంతమంది మంత్రులు కావచ్చు, బట్ అందరి ముందు యూ హ్యావ్ టు బిహేవ్. యూ కాంట్ సే ఇది అది అని పర్సనల్గా పిలవలేము. వీ హ్యావ్ టు అడ్రస్ దిమ్ యాజ్ సార్. అంటే ఆ విధంగా ప్రోటోకాల్స్ ఉంటాయి కొన్ని, మర్యాద అనేది కాపాడుకోవాలి. దట్ వీ ఫాలో అబ్సల్యూట్లీ. సో ఎక్కడ కూడా నాకు కాన్ఫ్లిక్ట్ అనిపించదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ డిపార్ట్మెంట్లో చాలామంది అనుకుంటారు మా మంత్రి గారు అన్హ్యాపీగా ఉన్నారు. అట్లా ఏం లేదు. నేను రోజు 2-3 డేస్కి ఒకసారి మాట్లాడుతుంటాను, అన్ని సలహాలు తీసుకుంటే ఫైల్స్ వెళ్తుంటాయి వస్తుంటాయి. అండ్ హీస్ హ్యాపీ దట్ నేను మొత్తం బాధ్యత తీసుకొని నేనే రిఫార్మ్ చేస్తున్నాను, ఆయనకు బర్డన్ తగ్గిందని. ఆ విధంగా అంటే ఇట్స్ నాట్ యాజ్ పీపుల్ థింక్.